ఏపీ ప్రజలందరికీ కేంద్ర బడ్జెట్ నిరాశ కలిగించిందన్నారు వైసీపీ నేత బొత్స సత్యనారాయణ. కేంద్ర బడ్జెట్లో రాష్ట్ర ప్రయోజనాలు పట్టించుకోలేదని, రాజకీయ ప్రయోజనాలే తమకు ముఖ్యమన్నట్టుగా ఉందన్నారు. రాష్ట్రంలో కేంద్రంలో అధికారంలో కూటమి ప్రభుత్వమే ఉందని, కానీ నిధుల కేటాయింపులో ఏపీకి తీవ్ర అన్యాయం జరిగిందని ఆరోపించారు. ఆ రెండింటిని వాళ్ళకు సహజంగా కోరుకోవడం అనేది సహజం, మాకు ప్రయోజనం జరగాలని. కానీ చూస్తే అక్కడ బీహార్లో 12 మంది ఎంపీలకు వచ్చి ప్రయోజనాలు వచ్చాయి. 1, 2, 3, 4, 5, 10 సార్లు నిర్మలమ్మ వచ్చి వాటి గురించి మాట్లాడింది. ఆంధ్రరాష్ట్ర గురించి వచ్చి ఒక పోలవరం తగ్గిస్తామని మాత్రమే చెప్పింది. ముఖ్యమన్నట్టుగా ఉందన్నారు. రాష్ట్రంలో కేంద్రంలో అధికారంలో కూటమి ప్రభుత్వమే ఉందని, కానీ నిధుల కేటాయింపులో ఏపీకి తీవ్ర అన్యాయం జరిగిందని ఆరోపించారు. ఆ రెండింటిని వాళ్ళకు సహజంగా కోరుకోవడం అనేది సహజం, మాకు ప్రయోజనం జరగాలని. కానీ చూస్తే అక్కడ బీహార్లో 12 మంది ఎంపీలకు వచ్చి ప్రయోజనాలు వచ్చాయి. 1, 2, 3, 4, 5, 10 సార్లు నిర్మలమ్మ వచ్చి వాటి గురించి మాట్లాడింది. ఆంధ్రరాష్ట్ర గురించి వచ్చి ఒక పోలవరం తగ్గిస్తామని మాత్రమే చెప్పింది.